నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో పోలైన ఓట్ల కౌంటింగ్కు డిచ్పల్లిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జూన్ 4న లెక్కింపు మొదలైన తొలి 2 గంటల్లోనే నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ మొదటి రౌండ్ ఫలితం వస్తుందని చెబుతున్నారు ఆయన. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో తుది ఫలితం వెలువడయ్యే అవకాశం ఉందని భావిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, ఈ కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? సో కౌంటింగ్ మనకి జూన్ 4న జరగబోయే కౌంటింగ్కి మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కూడా మన కౌంటింగ్ ఇక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డిచ్పల్లిలో స్టార్ట్ అవుతుంది 8 o'clockకి. సో మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి 7 కౌంటింగ్ హాల్స్, అదేవిధంగా మనకి పోస్టల్ బ్యాలెట్కి ఇంకో కౌంటింగ్ హాల్, మొత్తం 8 కౌంటింగ్ హాల్స్లో మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో మనకి నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ సెగ్మెంట్స్లో 20 టేబుల్స్లో మనకి ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ అండ్ జగిత్యాల, కోరుట్లకి 18 కౌంటింగ్ టేబుల్స్లో ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది 10 టేబుల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది 15 రౌండ్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఎన్ని గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎట్లా జరుగుతుంది సార్ ప్రక్రియ? సో మనకి 15 రౌండ్స్ కాబట్టి అరౌండ్ బై 3 o'clockకి మనకి కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఈవీఎం కౌంటింగ్. సో ఏజెంట్లకు కావచ్చు, అభ్యర్థులకు కావచ్చు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎన్ని గంటల వరకు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సో మనకి 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏజెంట్స్ అదేవిధంగా అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా 6 o'clockకి రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్, అదేవిధంగా మనకి బై 7 o'clockకి కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ ఏజెంట్స్ అందరు కూడా సీటింగ్ అయి ఉండాల్సి ఉంటుంది కాబట్టి మనకి 6 o'clockకే ఏజెంట్స్ని రమ్మడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇన్సైడ్ మనకి మొబైల్ ఫోన్స్ అనేది ఇక్కడ మనకి అలౌ చేయం కాబట్టి వచ్చే కౌంటింగ్ ఏజెంట్స్ కానీ అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయకూడదు. అదేవిధంగా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా రికార్డింగ్ అవి అలౌ చేయం కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అలౌ చేయము. సో ఇవన్నీ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా మనకి వన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ రీప్లేస్మెంట్ కూడా ఉండదు. సో ఆల్రెడీ మనకి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ వచ్చాయి, వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఐడి కార్డ్స్ ఏదైతే మనకి ఫ్రమ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి ఇస్తామో ఆ ఐడి కార్డ్స్ క్యారీ చేయాలి. అదేవిధంగా ఐడి కార్డ్స్తో పాటు ఒక ఐడి ప్రూఫ్, ఎయిదర్ ఆధార్ ఆర్ ఎపిక్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఐడి ప్రూఫ్ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ క్యారీ చేయాలని కోరుకుంటున్నాం. సార్, అంటే 7 అసెంబ్లీ సబ్మెంట్ అది ఒకసారిగా కౌంటింగ్ అయితే ఫలితం అన్ని అయినాక ఇస్తారా? ఎట్లా ఉంటుంది సార్? సో మనకి కౌంటింగ్ అనేది రౌండ్ వైజు అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ ఒక రౌండ్ కంప్లీట్ అయితే అసెంబ్లీ సెగ్మెంట్ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ రౌండ్ అయిన తర్వాత కూడా పార్లమెంటరీ సెగ్మెంట్ రౌండ్ వైజ్ కూడా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏర్పాటు అయితే మొత్తం కంప్లీట్ అయినాయి. ఆ రోజు ర్యాలీలో వీటికి ఇది ఉందా సార్? సో మనకి విక్టరీ ర్యాలీస్కి పర్మిషన్ లేదండి ఆ రోజు. అదేవిధంగా మనకి వైన్ షాప్స్ కూడా ఫ్రమ్ 3 o'clock ఈవినింగ్ టు మనకి 5th ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అధికారులు. చూడొచ్చు, ఇదే క్రిస్టియన్ మెడికల్ కళాశాల భవనం. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం మనం డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు, సివిల్ నిజామాబాద్ పోలీసులు, ఇట్లా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న విజువల్స్లో అదే బిల్డింగ్లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇదే భవనంలో జరుగుతారు. అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఫలితాలు వచ్చాకే
పార్లమెంటు రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్తున్నారు. 15 రౌండ్లలో పూర్తి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్లో 18 రౌండ్లలో ఫలితాలు ఉంటాయి. మిగతా అన్ని కూడా 15 రౌండ్లలో ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్ పార్లమెంట్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో హాల్ని ఏర్పాటు చేశారు. 7 హాళ్లలో కూడా లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అన్ని సజావుగా జరిగేలా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశామని నిజామాబాద్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ గాంధీ హనుమంతు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.